గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళు స్త్రీని ఓన్లీ ప్రొడక్షన్ మిషన్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని పుట్టించి ఒక యంత్రంలాగా చూస్తూ ఉన్నారు. అంతకుమించి గొప్పగా ఏముంది? వాళ్ళు స్త్రీని గౌరవించిన సందర్భం ఏముంది? భారతదేశంలో హిజాబ్ కట్టుకుంటామంటారు, బుర్కా వేస్తామని చెప్తారు. ఇస్లామిక్ దేశం ఇరాన్లో ఏం పంచాయతీ నడుస్తుంది? కొమైనికి వ్యతిరేకంగా పంచాయతీ ఎక్కడ నడుస్తూ ఉంది? ఏం తీసేస్తున్నారు? ఆడపిల్లలు హిజాబ్ని పబ్లిక్లో ఇప్పుడు వారేస్తున్నారు. మాకు హిజాబ్ వద్దంటున్నారు, బుర్కాలు వద్దంటున్నారు. ఈడనేమో వీళ్ళు కావాలంటున్నారు. ఆచారాల పేరిట వీళ్ళు అరాచకాన్ని సృష్టించాలి. ఈ దేశంలో హిందువులని మైనార్టీలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. రేపు మీ కూతురు పెళ్ళి అయ్యేసరికో, మీ మన్మరాలు పెళ్ళికి వచ్చేసరికో ఈ దేశం ఇస్లామిక్గా మారితే మీ కూతురు లేదా మీ మన్మరాలు భవిష్యత్తు ఏంది? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు ఈ అతిగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? హిందుత్వం గురించి మాట్లాడితే తప్పు, వాళ్ళు డజన్ మందిని కన్నా డజన్ మందిని కన్నా వాళ్ళకి ఏం తప్పు లేదు, మనోళ్ళు మాట్లాడొద్దు జనాభా గురించి, మనోళ్ళు మాట్లాడొద్దు పిల్లల గురించి. ఇదేం రూలు? ఒకసారి చదువుండి చరిత్రను. 1947లో ఈ దేశం మతం పేరిట పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిన రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత? 2026లో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంఖ్య ఎంత? ఒకసారి చూడురు లెక్క. భారతదేశం విడిపోయిన రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల జనాభా ఎంత, భారతదేశంలో ఉన్న హిందువుల జనాభా ఎంత చూడుండ్రి. ఇలా జనాభాలో ఎంత వ్యత్యాసం వచ్చింది. డెమోగ్రఫీ మారుతుంది అంటున్నా. నీ దేశంలో జనాభా లెక్కలు మారుతున్నాయి అంటున్నా. దాన్ని మతం లెక్కలకు మారుస్తున్నారు. రోడ్డు మధ్యలో ఒక 2 ఇటుకలు పెట్టి దానికి ఆకుపచ్చ రంగేసి ఒక ఆకుపచ్చ జెండా వేసి రోడ్డు వెడల్పు వేయడానికి వీల్లేదు అంటున్నారు. నీ గుడి ఉంటే జేసీబీలు వచ్చి ఇటాచీలు వచ్చి పోలీసులు వచ్చి తీసేసిపోతున్నారు. 4 ఇటుకలు పెట్టి ఒక ఆకుపచ్చ జెండా పెడితే రోడ్డు మధ్యలో పెడితే దర్గా అంటే కనీసం దర్గాను ముట్టలేని పరిస్థితి భారతదేశంలో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నవనీత్ రాణా గారు మాట్లాడితే తప్పేముంది? 4గురిని కాకపోతే 6గురిని కనుమని చెప్తుంది. ఒక ఆడపిల్లగా, ఒక ఎంపీగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆలోచించి మాట్లాడి ఉంటుంది. దాన్ని ఎందుకు తప్పు పట్టాలి? అసదుద్దీన్ ఓవైసీని ఆలోచించుకోమని చెప్పుండ్రి. మీరు మహిళల్ని ఎక్కడైనా గౌరవిస్తున్నారా? మహిళలకి సమాన హక్కులు ఉన్నాయా మీ దాంట్లో, మీ మతంలో? అది మాట్లాడమనుండ్రి. ఏదో ఒక రోజు ఈ దేశానికి హిజాబ్ కట్టుకున్న ఆడబిడ్డ ప్రధానమంత్రి అవుతుందని మాట్లాడతాడు. అరే మీ దారుసలాంలో నీ ఎంఐఎం పార్టీలో ఎవరున్నారో చెప్పు. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మహిళకి ఇచ్చినవా? 4 5 ఎమ్మెల్సీలని చేసినావు, ఒక మహిళకి ఇచ్చినవా? నువ్వు వచ్చి ఎప్పుడో ఒకసారి ఈ దేశంలో హిజాబ్ కట్టుకున్న ఆడపిల్ల ప్రధానమంత్రి అవుతుందంటే దాని అర్థమైంది. కవిత గారు ఎందుకు ఆలోచించవద్దు? హిందువులు ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అంటే ఈ దేశాన్ని మేము ఇస్లామిక్ దేశంగా మారుస్తున్నామని చెప్తున్నాడు. ఆలోచించమని రఘునందన్ అంటున్నాడు. 6గురిని కనుమని అన్నాడు అనుకో రఘునందన్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. నీ ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి, నీ మతాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కనాల్సిన సందర్భం వస్తే కనుమని చెప్తాం. దాన్ని తప్పుకోటే అధికారం ఎవరికి ఉంటుంది? ఒక ప్రధానమంత్రి అయితే ఇస్లామిక్ కంట్రీ అంటున్నారు. అదే ప్రెసిడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు కదా. కలాం కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు కదా. భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రెసిడెంట్ గారి పాత్ర ఏంది, ప్రధానమంత్రి గారి పాత్ర ఏంది కవితకు తెలియదని నేను అనుకోవట్లేదు. మీరు అట్లా మాట్లాడడం తప్పు. దేనికి ఉండాల్సినటువంటి గౌరవం దానికి ఉంటుంది. రాష్ట్రపతికి ఉండాల్సినటువంటి గౌరవం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద కీ పోస్ట్. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అసదుద్దీన్ ఓవైసీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఎందుకు అర్థమవుతలేదు మీలాంటి మేధావులకి? ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది కావద్దని నేను అంటలేను. అంటే అందులో కూడా ప్రోగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. ఏం ప్రోగ్రెసివ్నెస్? ఎంఐఎం పార్టీకి మహిళను అధ్యక్షులు వేస్తే ప్రోగ్రెసివ్నెస్. అది హైదరాబాద్ ఎంపీ మహిళను పోటీ చేపిస్తే ప్రోగ్రెసివ్నెస్. నీ పార్టీలో ఉన్న 7 ఎమ్మెల్యేలలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటే ప్రోగ్రెసివ్ థాట్. నీవు నామినేట్ చేసినటువంటి 4 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు మహిళలు ఉంటే అది ప్రోగ్రెసివ్ థాట్. కానీ నువ్వు ఏం రెచ్చగొట్టగలుగుతున్నావు? నీ పార్టీలో ఎవరు మహిళలు ముందుకు రారు. కానీ ఈ దేశానికి ఒక ముస్లిం, ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, అవుతుంది భవిష్యత్తులో అని చెప్తున్నావు. అంటే నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు? దేన్ని ఎంకరేజ్ చేస్తున్నావు? మీ జనాభాను పెంచమని మీ వాళ్ళకి చెప్పకనే చెప్తున్నావు కదా. అకల్మన్కు ఇషారా బస్ కదా. ఈ మాత్రం కూడా హిందూ బంధువులు ఎందుకు అర్థం చేసుకోవద్దు? అప్పుడు మాట్లాడతారు. నవనీత్ రాణా మాట్లాడినా, రఘునందన్ మాట్లాడినా, రేపు ఇంకొకరు మాట్లాడినా బరాబర్ మాట్లాడతాం. నీ డెమోగ్రఫీని మారుస్తున్నారు వాళ్ళు. కొన్ని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పంచాయతీ అంత ఏంది? మొత్తం బంగ్లాదేశ్ ముస్లింలని, రోహింగ్యాలని, మయన్మార్లో ఇస్లామిక్ దేశాలలో తన్నెలగొడుతున్నారు వాళ్ళని. బంగ్లాదేశ్లో రోహింగ్యాలు ఉండరు. బంగ్లాదేశ్లో ముస్లింలకు ఉండడానికి సవలతులు లేవు. వాళ్ళకి సవలతులు ఏడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆ మమతా బెనర్జీ గారు ఆధార్ కార్డు ఇస్తారు, అది తీసుకొని వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు. హైదరాబాద్లో రోహింగ్యాల కాలనీ వస్తుంది.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీఆర్ సెక్యులర్ అంటాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటాడు. కరెక్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా చెప్పినా. ఇందిరమ్మ భర్త ఫిరోజ్ గాంధీ గారు వాళ్ళకంటే ముందు మాదంతా ముస్లిం మతం, మేమంతా అదే జాతీయులం, మా నాయకులంతా ముస్లింలే అని చెప్పకనే చెప్పిండు. అర్థం కావాల్సింది హిందువులకి, ఆలోచించాల్సింది హిందూ సమాజం. 70% నువ్వు తగ్గి 20% వాళ్ళు వస్తేనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. బీహార్లో కిషన్గంజ్లో ల్యాండ్ మాఫియా ఇచ్చి హిందూ భార్యాభర్తల్ని కోసేసి భూములు ఆక్రమించుకొని పోతున్నారు. ఇవేవి మన మీడియా కనబడాయి, ఏవి మాట్లాడితే సెక్యులరిజం, మాట్లాడితే మత సామరస్యం, బొంద సామరస్యం. రేపు బొంద పెడతానికి జాగలు కూడా ఉండేవి మీకు. ఉంటే గింటే మా తరం మా తర్వాత తరానికి ఏమైనా ఉంటుండొచ్చు. ఇప్పుడు కూడా హిందువులు కోలుకోకపోతే, మేలుకోకపోతే, వాళ్ళ అరాచకాలు ఇట్లే కంటిన్యూ చేయనిస్తే ఇంకా మనం హిందువులు మైనార్టీలు అయితే ఈ దేశంలో ఈ దేశ చరిత్ర కష్టమవుతుంది, ప్రపంచంలో హిందుత్వానికి కష్టం వస్తుంది. కాబట్టి కొందరు మాట్లాడుతున్నారు, దాన్ని పాజిటివ్ అర్థం చేసుకోండి. నెగటివ్ ఎందుకు తీసుకుంటారు? బరాబర్ మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నా మతాన్ని మాట్లాడుకోవాలన్న రోజు, నా మతాన్ని కాపాడుకోవాలనుకున్న రోజు బరాబర్ అందరం మాట్లాడతారు. కాకపోతే బీజేపీ అనగానే హిందూ మతం గురించి, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నట్టుగా అదే ముస్లింలకు అన్యాయం చేసినామా? మేము ఎక్కడన్నా సిలిండర్లు ఇచ్చేటప్పుడు మీరు ముస్లిం కాబట్టి మీకు సిలిండర్ ఇవ్వద్దని చెప్పినామా? మేము ఎక్కడన్నా రోడ్ వేసేటప్పుడు ఇదంతా ముస్లిం బస్సు ఇక్కడ రోడ్ వేయకమని చెప్పినామా? ఏం మాట్లాడతారు కవిత గారు? బైన్సాల చూడు ఏం జరుగుతుందో. ఎంఐఎం మేయర్ అయితే హిందువుల ఇళ్ళ దిక్కు రోడ్ వేయ అంటాడు, నల్లా నీళ్ళు ఇయ్య అంటాడు. ఒకసారి చూడు ఏం జరుగుతుందో. బైన్సాకు ఇంటర్వ్యూ చేయండి, ఒకసారి తెలుస్తుంది. సకినాల మీద ఏం చేసిర్రో చూడు, హిందువుల మీద దాడులు ఎట్లా జరిగినాయో చూడు బైన్సాలో. ఇవేవి పనికిరావు మనకి. వాటి గురించి రఘునందన్ ఎందుకు మాట్లాడతాడు అంటాడు వాడు బైన్సాకి వెళ్ళి. ఎవరు మాట్లాడాలి? రఘునందన్ మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు. బైన్సాలు ఉన్న హిందువులు మాట్లాడుండ్రి. బైన్సా పీస్ఫుల్గా ఉందా చెప్పుండ్రి. బైన్సాలో హిందువులు ముస్లింల సంఖ్య సమానమైనప్పుడు హిందువుల పట్ల ముస్లింల వ్యవహారం ఎట్లుందో అడుగుండ్రు ఒకసారి. ఇవెందుకు అడిగారు? ఇవెందుకు ఆలోచించారు? ఒక్కసారి ఎవరో ఒకరు మాట్లాడగానే దాన్ని భూతద్దలో పెట్టి ఎందుకు చూస్తుంది మీడియా? బరాబర్ మాట్లాడతాం. నా మతానికి కష్టం వచ్చినప్పుడు, నా మతం మీద దాడి జరుగుతున్నప్పుడు, ఈ మతం ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? ఇంత మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు పిల్లలు లేరు, బట్ వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీకు బాధ్యత లేదు, మీరు బాధ్యతగా వ్యవహరించారు. బాధ్యతగా ఉండాల్సిన మీడియా బాధ్యత తీసుకోదు. వారు ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసి దేశం కోసం పనిచేస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు. హిందుత్వాన్ని కాపాడకపోతే ఏం నష్టం జరుగుతుందో చెప్తారు. దానికి పెళ్ళే కావాల్సిన అవసరం ఏముంది? 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అసదుద్దీనో 5 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఇంకొక ఆయన్నో వాళ్ళ మతం గురించి మాట్లాడతలేరా? ఆడ తప్పెందుకో కనబడతలేదు మీకు. మరి వీడు ఏకపత్ని వ్రతుడు కాదు, వీడు ఇట్లా సిద్ధాంతాలు వల్లిస్తాడని చెప్పిర్రా మీరు? పెళ్లి చేసుకోకపోవడం నేరమా? దేశం కోసం జీవితాన్ని అంకితం చేయడం నేరమా? అట్లాంటి వాళ్ళు అంకితం చేసిరు కాబట్టి మీలాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాం కదా. కాకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి లేరు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా, ఇంకొకరిని ఎవరినో కనమని చెప్పే బదులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోవచ్చు కదా అనే ఒక మాట ఉంటుంది కదా. తప్పేముంటుంది దాంట్లో అంటున్నా. వాళ్ళు 100% ఈ దేశ హితం కోరుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందూ సమాజ హితం కోరి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో వారికి స్వార్థం ఎక్కడుంది? రఘునందన్ రావు వారికి ఒక కుటుంబం ఉండి, వారికి ఒక కొడుకునో ప్రధానమంత్రినో ముఖ్యమంత్రిని చేయాలనే స్వార్థం ఉండి మాట్లాడితే దాన్ని తప్పు పట్టాలి. అరే నేను పుట్టింది ఈ దేశం కోసం, నేను చచ్చేది ఈ దేశం కోసం అని అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగులై 24/7 ఈ దేశం కోసం, హిందుత్వం కోసం ఆలోచించే మోహన్ భగవత్ గారులను పట్టుకొని మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు, మీరు మాకు ఎందుకు బోధిస్తున్నారు అని అడిగితే నన్ను అడుగుమంటే ఇంకో మాట్లాడుతా. అన్నం తింటురా గడ్డి తింటురా అని కూడా అడుగుతాను నేను. వారు ఏం చెప్తున్నారు? వారి కోసం పనిచేయమని అడుగుతుండ్రా? జెండా కోసం పనిచేయమని అడుగుతుర్రా? దేనికోసం పనిచేయమని అడుగుతున్నారు? ఎవరి కోసం పనిచేయమని అడుగుతుండ్రు? ధర్మాన్ని రక్షించమని చెప్పురు. ఆ ధర్మం ప్రపంచానికి అవసరం అని చెప్తున్నారు. దాంట్లో తప్పేం కనబడింది మీకు? మీకు కూడా ఒకరే. సో నేను తెలియక చేసిన పొరపాటు. అది సరిదిద్దుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి నా కూతురికి చెప్పిన, 3 గాను 4 గాను పెట్టాను. ఇప్పుడు 2 ఆడపిల్లలు, ఆ తర్వాత ఇంకిద్దరినైనా కానీ తల్లి అని చెప్పినాను. నష్టమేం లేదు అని చెప్పినాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను పొరపాటు చేసినాను, నాకు తెలియక చేసినాను, నేను సరిదిద్దుకుంటున్నాను. దట్స్ గ్రేట్. యా, వాట్ ఈస్ షీ సేయింగ్? ఏమంటున్నారు మీ అమ్మాయి? ఓకే అన్నది, దానికి తప్పేముంది, చేస్తా డాడీ అన్నది. ఓకే, దట్స్ గ్రేట్. బెస్ట్ విషెస్ టు హర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం కొంచెం ఈ హిందువుల దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తే, గాదే ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రాజ్యం పెట్టినటువంటి కష్టంలో భాగంగా ఇప్పుడు ఆయనకు బెయిల్ రావట్లేదు. ఒక అనాథలకి ఆయన అమ్మా నాన్నగా ఉండి సేవలు చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయారు నిన్న సాయంత్రం. సో ఆయన రిలీజ్ చేస్తారా చెయ్యరా? రాజ్యమే చంపింది వాళ్ళ అమ్మని అనేటువంటి కామెంట్స్. ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తే
ఎక్కువ మాట్లాడనిస్తే ఇవే మాట్లాడతారు. ఓకేనా తల్లి? ఇంతకంటే ఎక్కువ దాని గురించి నేను మాట్లాడాల్సింది ఏం లేదు. సోషల్ మీడియాలో వచ్చింది, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పోలీసు వాళ్ళని చంపిన రోజు రాజ్యం లేదా? ఎవడిచ్చింది నీకు అధికారం? ఏ డెమోక్రసీ ఇచ్చింది? పోలీసు వాళ్ళని చంపే అధికారం నీకెక్కడిది? నువ్వు మంచిగా ఉండాలి కానీ నీ పక్కింటోడు తుపాకీ పట్టుకొని పోవాలనే ఉద్బోధన నువ్వెట్లా చేస్తావు? మోహన్ భాగవత్ గారు అది చేస్తలేరు కదా. ఆయనే దేశం కోసమే పనిచేస్తుండు, మనల్ని దేశం కోసమే పనిచేయమని అడుగుతున్నారు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులం, పేరున్న వాళ్ళమని పేరు తెచ్చుకోవాలి, వీళ్ళు మాత్రం పక్కింటోళ్ళ పిల్లని జడగొట్టి తుపాకీ పట్టుకోమని జడగొట్టాలి. ఇదా మీరు చెప్పేది? దానికి రాజ్యమో హింస చేసిందా? ఏ రాజ్యం గురించి మాట్లాడుతురు? ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతురు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మిమ్మల్ని తుపాకీ పట్టుకోమనేదా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలదోయమని చెప్పిందా? అది ప్రజాస్వామ్యం కాదా? మీరు అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఆలోచిస్తారా? మీకు అంత తెలుసా డెమోక్రసీ? మీరు అంత చదివిరా భారత రాజ్యాంగాన్ని? ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది రిపోర్టర్ మిత్రులందరికీ. ఏం చెప్పింది? రాజ్యం హింస చేసిందా? ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తిపెట్టి పొడుస్తుంటే మీరు నన్ను పొడవరా? కత్తిపెట్టి పొడుస్తుంటే సంపేరే నిల్చుంటారా? ఏం మరి నేనైతే నిల్చు. బట్ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనే మాట మీకేం తెలుసు పవర్ గురించి? వాళ్ళ జైలుకు పోతున్నటువంటి పెద్ద మనుషుల్ని ఏం పని చేయమని చెప్పింది సమాజం, ఏం పని చేయమని చెప్పింది రాజ్యాంగం, వాళ్ళు ఏం చేస్తారో మీకు ఏం తెలుసు? ఏం తెలుసు అంటున్నా? ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి తెలుసు మీకు? చనిపోయిన ప్రొఫెసర్ గురించి తెలుసా? బతుకున్న ఇన్నయ్య గారి గురించి తెలుసా? ఎవరి గురించి తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? ఏం తెలుసు చెప్పుర్రి? వాళ్ళు ఏం పని చేసిరో చెప్పుర్రి. ఏం తెలియకుండా ఏదో మీదికి చూసుకొని వచ్చి మాట్లాడితే ఎట్లా? ఒకసారి డీప్గా పోయి చూడుండ్రి. వాళ్ళు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ జీవితకాలంలో ఏం జరిగింది ఒకసారి గమనించుండ్రి. ఏం తెలుసు అని మాట్లాడతారు? భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళని రాజ్యాంగం ఎట్లా గౌరవిస్తుంది? భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వం మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేస్తాం అంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చెప్పారు అంబేద్కర్ గారు? 5 ఏళ్ళకు ఒకసారి ఓటేయమన్నారు. మీ ఓటుకి ఎంత విలువ ఉందో నా ఓటుకు అంతే విలువ ఉంది అన్నారు. ధనవంతుని ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, బలహీనుని ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, ఆడబిడ్డల ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, మగవాళ్ళ బిడ్డ ఓటుకు అంతే ఇచ్చిర్రు. ఆ డెమోక్రటిక్ వేలో ఎన్నుకోబడినటువంటి భారత ప్రభుత్వాన్ని ఎవరో 4 లేదా 40 మంది లేదా 4000 మంది తుపాకులు కట్టుకొని కూలగొడతాం, కాల్ చేస్తాం, పడగొడతాం, అమాయకులందరినీ చంపేస్తామంటే చూస్తూ కూర్చోవడాన్ని రాజ్యం ఎట్లంటారు? రాజ్యం డ్యూటీ చేయాల్సిందే కదా. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని కాల్ చేస్తుంటే ఏం చేయాలి? కాల్ చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ఏంది రాజ్యం బాధ్యత? ఏంది? మీకు ప్రొటెక్షన్ ఇచ్చుడు కాదా? మిమ్మల్ని ఇట్లా మాట్లాడిస్తుంది అంటే ప్రభుత్వమే కదా మీకు రక్షణ ఇస్తుంది కాదా? భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని, హింసని ప్రేరేపిస్తున్న వాళ్ళని, నేను మంచిగా ఉండాలి కానీ పక్కింటోడు తుపాకీ పట్టుకోవాలని కోరుకునేటోళ్ళని ఖచ్చితంగా రాజ్యం శిక్షిస్తుంది. సో ఇప్పుడు అందులో మీరున్నా ఎవరున్నా ఎల్లయ్యున్నా మల్లయ్యున్నా శిక్షించబడతాడు. జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ తర్వాత 100కు పైగా పిల్లలకి ఆయన ఒక ఆశ్రమం కట్టించి చేస్తున్నారు. ఒక సేవలు చేస్తున్నటువంటి ఒక పర్సన్ ని తీసుకెళ్లిపోయారు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. ఓకే, మీకేం తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడదు కాబట్టి మాట్లాడతలేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుంది. ప్రస్తుతం వారి కేసు కోర్టు ముందు ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ కేసు సుప్రీంకోర్టు దగ్గరే ఉంది. ఆయనకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు సిఐబి మాజీ చీఫ్ ఆయన దగ్గర ఏమవుతుంది అనుకుంటున్నారు ఈ కేసులో? జడ్జి గారు ఏం చెప్తే జరుగుతుంది. నాట్ దట్ బెయిల్ కేస్, ఓవరాల్ గా ఏం జరగబోతుంది? ఫోన్ ట్యాప్ ఏం జరగదు, ఇలాగే స్టేటస్ కోర్ అట్లనే ఉంటుందా? సినిమాలు నడిచినట్టు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 నడిచినట్టు, లేకపోతే కోడలు దిద్దిన సంసారం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు సీరియల్ టీవీలలో నడిచినట్టు, అట్లా పేపర్ వాళ్ళకి వార్తలు అయినప్పుడు ఒక బ్రేకింగ్ అన్నట్టు, ప్లేట్ బ్రేకింగ్. రఘునందన్ రావుకి నోటీసులు ఇచ్చిన సిట్ అంతే. ఇంకా ఏమైనా జరిగేది ఉంటే 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు జరగలేదు? బువ్వ ఉడికిందా లేదా 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా చేయదా అనేది గరనే పడుతుంది కదా. 2 ఏళ్ళకెళ్ళి దిగుతూనే ఉన్నారు కదా. 1వ సిట్టు, 2వ సిట్టు, 3వ సిట్టు, 4వ సిట్టు, ప్రభుత్వం పోతుంది, అయిపోతుంది. ఇంకో 3 ఏళ్ల పాటు ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అంతకంటే గొప్పగా ఏమవుతుందని మీరు కలగంటారు? చెప్పురు, నేను చెప్తా. ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ట్యాపింగ్ చేస్తారు కాబట్టి. మీది అవుతుందా? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. నా ఫోన్ ట్యాప్ కదని మీరు ఎందుకు అనుకుంటారు? అప్పుడు వాళ్ళు చేసిరు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కాకుండా మీరు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమవుతుంది? అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేయలేదా? కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేస్తలేరా? చేస్తూనే ఉంటారు అంతే.
వాళ్ళకి నచ్చకపోతే అది ఒక రకమైనటువంటి ఇది అన్నట్టు పోలీసులు చేసేటువంటి ఒక డ్యూటీ అది అంతే. సో మరి మీరెందుకు కంప్లైంట్ చేయలేదు, లేకుంటే దానికి సంబంధించి మీరు ఎందుకు అందరికంటే ముందు మాట్లాడలేదు? మాట్లాడింది నేనే. No, ఇప్పుడు మీద అవుతోంది, ఏం మాట్లాడతాం? ఇప్పుడు ఏం కూడా చేస్తాం? అవుతోంది ఏం అనేది. చేస్తలేమో అంటారు, చేస్తలేమో అని చెప్తారు అంతే. ఏం చేస్తారు ఇంకా అంతకంటే? అప్పుడు పాత ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. దాంట్లో తేడా ఏముంటుంది? ఏముండదు. సో ఈ కేసులు ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి మరి? ఇప్పుడు జరిగేటువంటి ఏం విషయాలు, రావు. ఫోన్ ఏం ట్యాపింగ్ బయటకు వస్తాయి అనుకుంటారు మీరు? ఏం జరగదా? ఏం బయటికి రావు, ఎవరిని ఉరిదీయరు అంతే. వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాడు కొట్టినట్టు చేస్తాడు, వీడు ఏడిచినట్టు చేస్తాడు. అంతకుమించి వాళ్ళిద్దరు ఏం చేసేది ఉండదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు తోడు దొంగలే, ఏం చేయలేరు వాళ్ళు, ఏం చేయరు. ఏమన్నా చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక చేస్తాం, వాళ్ళని ఇద్దరిని మడతేస్తాం, మేమే ఇస్తాం. కేవలం రాజకీయంగా టైం పాస్ అంతేనా? ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని వేరే పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వేధించేందుకు వాడుకునేటువంటి ఒక వెపన్ అది, అంతకుమించి వాళ్ళు చేసేది ఏమన్నా. సో కాంగ్రెస్ పార్టీ 2 years కంప్లీట్ చేసుకుంది ఇక్కడ గవర్నమెంట్ని, రేవంత్ సర్కార్. ఏమనిపించింది ఈ 2 ఏళ్ల పాలన మీకు? మళ్ళీ 20 ఏళ్ళ దాకా అధికారంలోకి రాకుండా పాలిస్తున్నాడు, మళ్ళీ 20 ఏళ్ళు ఎవడు చేయి గుర్తు కోట వేయకుండా పరిపాలిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే వస్తాము అనేటువంటి మాటను బహిరంగ సభల్లో ఆయనే చెప్తున్నారు కదా. అట్లా చెప్పకపోతే ఏం చెప్తారు? రేపే మా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తారా? అట్లా చెప్తే ఈ 3 ఏళ్ళు కూడా నడవదు కదా సంసారం. ఓకే, రేపు చచ్చిపోయేటాడు కూడా రేపు నేను ముఖ్యమంత్రిని అవుతానే చెప్తాడు. అట్లా చెప్పడం అది ఆశ అంతే, అట్లే చెప్తారు. అంతేగాని రేపు మేము మళ్ళీ అధికారంలోకి రామని చెప్పిండి అనుకోరు రేవంత్ రెడ్డి గారు, ఈ 3 ఏళ్ళు గవర్నమెంట్ నడుస్తుందా? చెప్పు, నడవనియరు. అందుకని అట్లే చెప్పాలి. ఆ కుర్చీలో మీరు కూర్చుంటే కూడా అదే చెప్తారు. ఇంకో గంట అయితే పదవి వీకేస్తారంటే కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తారు. కర్ణాటక చెప్తలేరు, సిద్ధరామయ్యను శివకుమార్. ఎప్పుడు మారుతుందో తెలియదు. మ్యూజికల్ చైర్స్ అట్లే చెప్తూనే ఉంటారు, వాళ్ళు ఇద్దరు చెప్తూనే ఉంటారు. అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయమే. సో ఇక్కడ 3 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ఉంటారా మరి? ఉంటారనే అనుకుంటున్నా. ఓకే, వాళ్ళకి అంతకంటే మంచి ఆప్షన్ కనబడుతుందని నేను అనుకుంటలేదు. సో నెక్స్ట్ వచ్చేది మేమే అనేటువంటి మాట అటు కాంగ్రెస్ చెప్తోంది, ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ ఏమంటారు మీరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చారు. నేను ఇప్పుడు చెప్తలేను ఈ మాట, ఎన్నికల కంటే ముందే చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చెప్పిన, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన. అసెంబ్లీలో ఏదో అట్లా మామ అనిపించుకున్నారు, పార్లమెంట్లో మొత్తం సిఆర్ఎస్ కంప్లీట్ రిటైర్మెంట్ స్కీమ్కి ప్రజలు బలవంతం చేసి వాళ్ళకి రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసారు. 17లో పెద్ద 0 ఇచ్చేసారు వాళ్ళకి. సార్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసారు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది? సార్ లేడు, బీఆర్ఎస్ లేడు. బీఆర్ఎస్ ఒకవేళ బతుకుదామని అనుకున్నా కానీ ఆడ మా చెల్లె బయలుదేరింది కదా. అట్లా మా వాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్పినా అనుకోని, రఘునందన్ బీజేపీ కాబట్టి విమర్శిస్తుండని అనుకుంటుంది. కేటీఆర్ నువ్వుగా ట్విట్టర్కే పరిమితమైన ట్విట్టర్ టిల్లో అని నేను అన్నా అనుకోరు, అది రాజకీయ ఆరోపణ అవుతుంది. అదే కవిత చెప్పింది అనుకోర్రి, మా అన్నకి ఏం శాత కాదు ట్విట్టర్లో పెట్టుడు తప్పితే ప్రజలకు వచ్చి ఉద్యమం చేయరని కవిత అన్నది అనుకోరు, జనం ఏం అర్థం చేసుకుంటారు? రఘునందన్ రావు నోట్లకి ఎలా మాట వస్తే వీడు రాజకీయంగా అంటుండే అనుకుంటారు. కవిత అంటే కవిత చెప్పింది వాస్తవమే, కవిత ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన బిడ్డ కదా, కవిత చెప్పిందంటే కరెక్ట్ అనుకుంటున్నాను. కవిత చెప్పిన మాటలన్నీ కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నా, మీరు అనుకుంటలేరా? అందులో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా ఎందుకు మార్చారో అనే మాటతో పాటుగా కేసీఆర్ బయటికి రాకపోతే అరే మీరు అంత స్మూత్ గా మాట్లాడుతున్నారు. ఏం బీకి కట్టలు కట్టిరని మీరు తెలంగాణ నిడిచిపెట్టి దేశంలో రాజకీయం చేస్తామని ఒక ఆడపిల్ల అడిగింది. ఎవడన్నా ఉంటే చెప్పురు సమాధానం దానికి. తెలంగాణలో మీరు తెలంగాణకి ఏం పీకి కట్టలు కట్టిరని ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పలే కవిత గారు. ఆ కవిత నిండు శాసన మండలిలో చెప్పింది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది. దానికి ఒక్కడన్నా సమాధానం చెప్పిండా? ఎందుకు పంజాబ్లో రైతులకు పైసలు ఇచ్చిరో అని అడిగింది, చెప్పిర్రా? తెలంగాణలో రైతులు చచ్చిపోతే ఏం చేసిరో అని అడిగింది, తెలంగాణ ఉద్యమకారులకు ఏమి ఇచ్చిరో అని అడిగింది. సరిపోదా సమాధానం? మూతోడు ప్రశ్నలు అడుగుతుంది కదా. శంకరమ్మ అనేటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సోదరుడు శ్రీకాంతాచారి తల్లిని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లా వంచింది కవిత అంటే, ఇక్కడ గన్ పార్క్లో నిలబెట్టి కాల్ చేయాలి వాళ్ళని, 2 గన్మెన్లను పంపించి. రేపు అమరవీరుల స్తూపం సెక్రటరియట్ ముంగట కట్టిన అమరవీరుల స్తూపం ఓపెనింగ్ ఉంటే ఎంత చిల్లరగాళ్ళు అంటే, మళ్ళీ చెప్తున్నా, ఎంత చిల్లరగాళ్ళు అంటే ఆ పదం కూడా వాళ్ళకి చిల్లరనే, ఇంకా అది చాలా ఎక్కువ వాళ్ళకి. ఆమెను ఎమ్మెల్సీ చేస్తున్నామని టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు నడిపించి ఆమెకి 2 గన్మెన్లను పంపించి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసినాక ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇంతకంటే నీతి మాలినటువంటి పార్టీ ఏమైనా ఉంటుందా చెప్పుండ్రి? మీలాగా జ్యూస్ తాగలేదు శ్రీకాంత్ సారి, మీలాగా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోలేదు, మీలాగా ఏదో జోక్ కోసం అగ్గిపెట్ట పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోలేదు. ఆయనే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి
ఏమిచ్చినావు నువ్వు? ఏమిచ్చినావు 10 ఏళ్ళ నీ పాలనలో? 10 పైసలు ఇచ్చినావా నువ్వు? నీ కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నావు, మంత్రిని చేసుకున్నావు. నీ అల్లుని ఎమ్మెల్యేని చేసుకున్నావు, మంత్రిని చేసుకున్నావు. నీ బిడ్డను ఎంపీని చేసినావు. ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినావు. ఎంత దోసుకున్నావో లెక్కలేనంత దోసుకున్నావు. ఒక్క తల్లి తన కడుపు కోత మాలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి నీ 10 ఏళ్ళ టెన్యూర్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కానీ మిమ్మల్ని ఏమనాలి? ఇట్టిట కొట్టుకునేటోళ్ళు అనాలి మిమ్మల్ని. ఆ పదం కూడా నా నోట్లకి వెళ్ళి అనడం దారుణం. ఇంకా ఏం బతుకులు మీ? ఏం బతుకులు అంటున్నా? ఎగిరెగిరి పడుతూ మాట్లాడతారు కదా మీ. ఏం బతుకులు మీ? ఎప్పుడన్నా ఆలోచించిర్రా మీరు? శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే మేము అందరం డిఆర్డిఓ దగ్గర నపోలోకి పోతే నేను ఎట్లాగో చచ్చిపోతే నాకు తెలుసన్నా, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడుండ్రే అని అడిగిండు మమ్మల్ని. వచ్చిండు కదా అదే రోజు ఈ కేటీఆర్ వచ్చిండు, అదే హరీష్ రావు వచ్చిండు. ఏమైంది మీకు? అన్నం తింటురా అసలు? ఆ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మీకు కష్టమా? పక్క పార్టీలకు వెళ్ళి తీసుకొచ్చుకున్న దొంగలకు ఎమ్మెల్సీలు ఇస్తారు, రాజ్యసభలు ఇస్తారు, అమ్ముకుంటారు మీరు పదవుల్ని. కడుపు శోకం, కంఠ శోష. శ్రీకాంత్ సార్ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వవా 10 ఏళ్ళల్లో? ఏం తప్పు అడుగుతురు? ఎవరు తప్పు అడుగుతురు? నీ బిడ్డను తీసుకొచ్చి ఆగమాగం ఎమ్మెల్సీ చేస్తావు కదా. శంకరమ్మని ఎందుకు చేయవు? నువ్వు ఇచ్చిన రాజ్యసభలు ఎవరికి ఇచ్చినావు? ఎవరు రాజ్యసభలు? నీకు పైసలు ఇచ్చేటోళ్ళు, నీకు దోషి పెట్టేటోళ్ళు, నీకు కంపెనీలు ఇచ్చేటోళ్ళు, గీళ్ళకి నువ్వు రాజ్యసభలు ఇస్తావు. ఎందుకు శంకరమ్మకి ఎందుకు వెళ్ళా రాజ్యసభ? ఏం తక్కువ చేసింది మలిదేశ తెలంగాణ ఉద్యమానికి శంకరమ్మ? సో ఇప్పుడు మీరు ఒక మాట ఈ మధ్య కాలంలో అన్నారు, ఘర్ వాపసి, బీజేపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, వచ్చే ఆలోచన నేను వస్తున్నారు అని చెప్పలే, వచ్చిర్రు అని చెప్పలేదు, రావాలని కోరుకుంటున్నా అని చెప్పిన. ఎందుకంటే మీరు మమ్మల్ని వద్దనుకొని పోయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు ఆలోచించుకొని విఘ్నతతోటి అక్కడ మీకు ఏం గౌరవం లేదు, గుర్తింపు లేదు కాబట్టి వెనక్కి వస్తే ఇక్కడ కొంచెం గౌరవం గుర్తింపు ఉంటుంది, రండి మిత్రులారా అని చెప్పినమాట వాస్తవం. కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీజేపీకి వస్తారంటారా? ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియనాడు. ఆ పుట్టిలో ఎవరు ట్రావెల్ చేస్తారు కవిత గారు? గోదావరి నడి మధ్యలో ఉన్నారు, పుట్టికి రంధ్రం పడ్డది, పుట్టి ఎప్పుడు మునుగుతుందో తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకుంటారు అందులో? ఎవరుంటారు? రాజకీయ నాయకుడు అనేటోడు తానున్న పార్టీ బతకాలి, తాను బతకాలి, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆలోచించుకుంటాడు. మునుగాలే చావాలనుకుంటే నేనేం చేస్తా కవిత గారు? సో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది, దేశవ్యాప్తంగా ఉందా మొత్తం? సో దేశంలో కాంగ్రెస్ ఉందా? 28 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలకు కన్ఫైన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఏ రాష్ట్రంలోనే పోటీ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చిందా? ఢిల్లీలో 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి, ఒక్క సీట్ అన్నా గెలిచిర్రా కవిత గారు? దేశ రాజధానిలోనే లేరు మీరు, ఇంకేడుంటారు తల్లి మీరు? ఏడున్నారు వాళ్ళు? తెలంగాణలో ఏదో అధికారంలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? టీఆర్ఎస్ చేసిన తప్పులకి. భారతీయ జనతా పార్టీ ఆ రోజు కొంచెం 1-2 జరగరాని సంఘటనలు పార్టీలో జరగడం వల్ల అట్లా అయింది. అట్లా అంతకుమించి కాంగ్రెస్ ఎక్కడ తెలంగాణలో? కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ బతికింది. అంతకుముందు కాంగ్రెస్ ఎక్కడుంది? ఎవరు ఆలోచించారు కాంగ్రెస్ గురించి? కొట్లాడింది మేము, యాంటీ టీఆర్ఎస్ వేవ్ని తయారు చేసింది మేము, టీఆర్ఎస్ను దించాలనే ఆలోచన ప్రజలకు కల్పించింది మేము, టీఆర్ఎస్ని దించవచ్చు అని చెప్పింది దుబాకు ఉప ఎన్నిక ఫలితం. ఇవి కదా. అంతకుముందు అది పెద్ద శత్రు దుర్భేద్యమైన కోట కదా. వాళ్ళు సిట్ అంటే మీరు సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే స్టాండు, వాళ్ళు రాహుల అంటే రాహులు, వాళ్ళు ఎంకన్నా అంటే ఎంకన్నా. అంతకుమించి ఏం నడిచింది? అప్పుడు ఏం నడవలే కదా. మేం కదా మొదలుపెట్టింది, బీజేపీ వాళ్ళం కదా. దుబ్బాకలు కొట్టినా, హుజురాబాద్లో కొట్టినా, ఇంకేం చేసినా మేం కదా టీఆర్ఎస్ని ఢీకొట్టగలుగుతాం, టీఆర్ఎస్ని దించగలుగుతాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది మేం కదా. మేము 3 రాళ్ళు పెట్టినాం, అండబెట్టినాం, నీళ్లు పోసినాం, ఎసరేసినాం, బియ్యం పెట్టినాం, అన్నం వండుకొని కాంగ్రెస్ వాడు తినిపోయింది అంతే. అండ దించడంలో మేము 1 నిమిషం ఆలస్యం చేసినాం అంతే, వాళ్ళు ఎత్తుకుపోయారు గద్దల్లాగా. సో ఆలస్యాన్ని సెటరేట్ చేసుకున్నారా మీరు అని అనుకుంటున్నాం. మొత్తం అంతా అప్పుడు గతంలో వచ్చినటువంటి 1-2 ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నారు, అవన్నీ కూడా సరిదిద్దుకొనే ముందుకు పోతున్నాం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోతుంటేనే పార్టీలైనా మనుషులైనా ముందుకు పోతూ ఉంటారు. మా వల్ల జరిగిన ఏంది అనేది మాకు అర్థమైన తర్వాత అవి మళ్ళీ జరగకుండా వాటిని సరిదిద్దుకునే ముందుకు పోతారు. దానికి సంబంధించి మొత్తం గ్రౌండ్లో ఆ ప్రాపర్గా ప్రిపరేషన్స్ అనేవైతే ఉన్నాయో, ఒక్కొక్క అడుగు పేర్చుకుంటూ వెళ్ళేట్టుగా సమన్వయం. ఎలక్షన్స్ అంటే ఏంది తల్లి చెప్పు? ప్రజలు తీసుకునే నిర్ణయం, ప్రజల్ని ప్రభావితం చేయాల్సినటువంటి అంశాలు ఏంది, చేస్తున్న అంశాలు ఏంది, ప్రజలకు మనం ఎట్లా దగ్గర కావాలి, ప్రజలకు మనం ఎట్లా మేలు చేయాలి, ప్రజల్ని ఎట్లా సేవ చేయాలి, ప్రజల మన్ననలు ఎట్లా పొందాలి. ఇంతకు మించి మీరు అనుకున్నట్టు మేము మందు వంచలేము, మేము పైసలు వంచలేము. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది చెప్పి ఎందుకు భాగ్యనగరంలో కాషాయం జెండా ఎగరాలనేటువంటి విషయంలో ప్రజల్లో చైతన్యవంతం తెస్తూ ఉన్నాం.
పోయినసారి సెకండ్ లార్జెస్ట్కి వచ్చినాము, ఈసారి ఫస్ట్ లార్జెస్ట్కి వస్తాం, మేమే గెలుస్తామని చెప్తున్నాం. సో వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ మాదే. బీహార్ కంటే ముందు మీరు మాదే అనుకుర్రా? అనుకోలేదు కదా. బీహారు మాదే, వెస్ట్ బెంగాల్ కూడా మాదే. బీహార్కి వెళ్ళి నదులన్నీ వెస్ట్ బెంగాల్ వైపు పోతుంటాయి. సో బీహార్లో మొదలైంది, వెస్ట్ బెంగాల్లో ముగుస్తుంది. ఓకే. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద విపరీతమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. థర్డ్ ఫేజ్ తెలంగాణలోనే ఉండబోతోంది అనేది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఉదాహరణకి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ద మీడియా. నిజంగా మీలో సిన్సియారిటీ ఉండి మీరు అనుకున్నట్టు మిమ్మల్ని మీరు ఫోర్త్ ఎస్టేట్ అయితే, మీరు రాసే వార్తలలో, మీరు చేసే పనిలో మీకు నిజాయితీ ఉంటే, ఐలాపూర్ అనేటువంటి ఒక తాండాలో, ఐలాపూర్ అనే ఒక గ్రామ పంచాయతీలో ఒరిజినల్ ఓటర్లు 1250 ఓటర్లు. ఎన్నికల సందర్భంగా ఆ ఓటర్ల సంఖ్యను 2700 పైచిలకు పెంచారు. సో డబల్ కంటే ఎక్కువ ఉన్నారు. శ్మశానంకు నెంబర్ వేసి, వాటర్ ట్యాంక్ నెంబర్ వేసి, గ్రామ పంచాయతీకి నెంబర్ వేసి, నేను రాహుల్ గాంధీ గారిలో వేగ ఆరోపణ చేస్తలేను. రాహుల్ గాంధీ ఒక ఇంట్లో 290 ఓట్లు ఎట్లుంటాయంటే అమిత్ షా గారు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. అట్లా రఘునందన్ సమాధానం చెప్పించుకోవడానికి అబద్ధం కోసం చెప్తలేడు. ఐలాపూర్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ కిందికి వచ్చే ఐలాపూర్ అనే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి దాంట్లో ఒరిజినల్గా 1250 ఓట్లుంటే వాటిని 2750 ఓట్ల దాకా పెంచారు. ఇవన్నీ బోగస్ ఓట్లని అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను, జిల్లా కలెక్టర్ గారు, అంటే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం కవిత గారు. ఎప్పుడు ఎంపీ ఎలక్షన్. సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందే అయితే నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసమే జరుగుతాయి కదా. ఇప్పుడు వచ్చే ఫస్ట్ నుంచి ఏమి ఉన్నట్టుంది కదా, తెలంగాణలో కూడా ఏప్రిల్ 1 నుంచి ఏమి ఉన్నట్టుంది కదా సార్. జరుగుతుంది కంపల్సరీ, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. తెలంగాణ ఏం దానికి అతీతం కాదు, భాగ్యనగరం ఏం దానికి అతీతం కాదు, అంతటా జరుగుతుంది సార్, దేశవ్యాప్తంగా సార్ జరుగుతుంది. ఎవరికి ఇష్టమైనా కష్టమైనా జరుగుతుంది. సో హైదరాబాద్ కంటే భాగ్యనగరం అనడానికే మీరు ఇష్టపడతారా? ఇది భాగ్యనగరం కదా, ఒకప్పుడు భాగ్యనగరం, ఇప్పుడు కూడా భాగ్యనగరం, భవిష్యత్తులో కూడా భాగ్యనగరంగానే పేరు కొనసాగాలని కోరుకుంటాం. మారుతుందా మీ బీజేపీ వచ్చిన తర్వాత? మీ కాదు మన అన్నారు, తప్పకుండా మారుతుంది. నేను అనేది మీ బీజేపీ అన్నా, నేను మన బీజేపీ అని నేను అనలేను కదండి. మీ బీజేపీ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పేరు భాగ్యనగరంకి తప్పకుండా భాగ్యనగరం అయితే. అదొకటేనా? తినవద్దు రుచులు ఎందుకు, అధికారంలోకి వచ్చేదాకా సపోర్ట్ చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల కోసం నిలబడతాం, నెక్స్ట్ సీఎం ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తాం. నెక్స్ట్ సీఎం ఎవరు? ప్రజలు కోరుకున్న వాళ్ళు అవుతారు, పార్టీ ఆదేశించిన వాళ్ళు అవుతారు. మీరు ఇలా బీసీఓ లేకుంటే వీళ్ళు అవుతారు ఇది అనేది మీరు అనౌన్స్ చేయరు అసలు? రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం కాదు అది, కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కట్టుబడి ఉంటారు.